హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా రైస్ నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాసు నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు బాస్మతి రైస్ తోటైనా చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా వాటర్తో కడిగి అరగంట పాటు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేయాలి. తర్వాత 1 స్పూన్ షాజీరా వేసి తర్వాత డ్రై మసాలా వేయాలి. 3 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొద్దిగా అనాస పువ్వు వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత దీనిలోకి కట్ చేసిన 1 పెద్ద సైజ్ టమాటాను కూడా వేసి ఫ్రై చేయాలి. టమాటాని ఇలానే కొద్దిసేపు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 1 బంగాళదుంపని ఇలా క్యూబ్స్లా కట్ చేసి వేయండి. తర్వాత 1/2 కప్పు వరకు కట్ చేసిన బీన్స్ వేయాలి. కట్ చేసిన 1 క్యారెట్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేయండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేయాలి. తర్వాత వీటన్నింటినీ ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల మనం వేసిన వెజిటబుల్స్కి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పడతాయి. తర్వాత దీనిలోకి నానబెట్టిన రైస్ను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకుండా ఇలా పైన మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసుల వరకు వాటర్ వేయాలి. ఇక్కడ వాటర్ వేసేటప్పుడు చిన్న క్లిప్ మిస్ అయిందండి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి చాలకపోతే వేయండి. తర్వాత మూతని క్లోజ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూస్తే రైస్ చాలా పొడిగా చాలా బాగా ఉడికింది. దీనిలో మనం అన్ని రకాల మసాలాలు, వెజిటబుల్స్ వేసాం కాబట్టి దీనికి కర్రీ కూడా అవసరం లేదు. ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.